పెరుగులో పిండి వేసి ఈ బన్స్ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి పెరుగులో పిండితో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఇక్కడ వచ్చేసి పెరుగు అయితే తీసుకుంటున్నాను. పెరుగును వచ్చేసి ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. ఇలా పెరుగును ఒక బౌల్లోకి వేసేసుకొని అంతా కూడాను, అలాగే ఇందులోకి ఒక 5 స్పూన్లు, ఒక 6 స్పూన్లంతా చక్కెర అయితే వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని బట్టి చక్కెర అనేది వేసుకోవచ్చు. అలాగే ఈనో వేసుకుంటున్నాను. ఈనో లేదా మీరు బేకింగ్ పౌడర్ అయినా లేదా ఈస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం కూడాను బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. ఈ చక్కెర ఇదంతా కూడాను పెరుగులో కలిసేలాగా. ఇలా ఈనో వేసుకోవడం వల్ల మనకి బాగా పొంగుతాయి. ఇలా అంతా చక్కెర అంతా కరిగేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి చక్కెర అంతా కూడా కరిగిపోయేలాగా. అలాగే ఇందులోకి కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ముందుగా ఇలా పిండిని వేసుకొని బాగా జల్లించేసుకుందాము. ఏమన్నా దుమ్ము లాంటి పురుగుల లాంటివి ఉంటే వచ్చేస్తాయి. ఇలా ముందుగా ఒక కప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. పిండి అనేది ఇంకా చూసుకొని వేసుకోవాలి. చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా ఉండేలాగా కలిపేసుకోవాలి. మనకి ఇంకా ఒక కప్పు పిండి అయితే పడుతుంది. ఇలా ఫస్ట్ ఒక కప్పు పిండిని అయితే వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఇంకొక కప్పు అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా ఇంకొక కప్పు అయితే వేస్తున్నాను. ఇలా వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా పిండి మన చపాతీ ముద్ద వచ్చేలాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే పడుతుంది. అంతా కూడాను చేత్తో ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఒక కప్పు పెరుగుకి 3 కప్పుల పిండి అయితే పడుతుంది, కరెక్ట్ కొలత అయితే. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నూనె అయితే వేసుకుందాము. ఇలా ఒక 2 స్పూన్లంత నూనె వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి అంతా కూడాను. ఇలా ఈ విధంగా తడిపేసుకొని ఇప్పుడు ఒక 1/2 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంకా 1/2 అవర్ తర్వాత చూడండి, మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకొని ఇలా ఈ పిండిని 2 భాగాలుగా అయితే తీసేసుకుందాము. ఇలా ఈ విధంగా 2 భాగాలుగా తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. చేసుకొని ఇలా పొడి పిండి కొద్దిగా వేసుకొని ఇలా ఈ విధంగా పొడి పిండిలో అనుకున్న తర్వాత ఇలా చపాతీ కర్ర తీసేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. మరీ అంత మందం ఒత్తుకూడదు, మరీ అంత పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తేసుకొని చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలి. ఇలా రౌండ్గా ఒత్తేసుకొని ఇలా బాటిల్ మూత కానీ ఇలా ఏదైనా రౌండ్ది కానీ తీసేసుకొని ఈ విధంగా మనకి రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఇంకెన్ని అయితే అవుతాయో ఇంకన్నీ ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్నాక ఇలా ఇవన్నీ కూడాను తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడాను ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. మరి ఎక్స్ట్రా పిండిని అంతా కూడాను మరి మనం కొంచెం తీసి పెట్టేసుకున్నాం కదా, ఆ పిండిలో కలిపేసుకోవాలి. పిండిని కూడాను మరి సేమ్ ఇందాక ఎలా ఒత్తుకున్నామో అలా ఒత్తేసుకొని ఇంకా మళ్ళీ రౌండ్గా కట్ చేసేసుకోవడమే. ఇంకా అన్నీ ఒకేసారి చేసేసుకొని మనం ఒకేసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా ఇంకా మనం ఇందాక ఎలా కట్ చేసేసుకున్నామో అది ఇంకా అదే విధంగా అంతా కూడాను కట్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పిండి ఉందో అంతా
ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఈ విధంగా అన్నీ కూడా చేసేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది, ఆయిల్లో వేద్దాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బన్స్ని ఫ్రై చేసేసుకోవాలి. మనం హైలో పెట్టామనుకోండి తొందరగా కలర్ వస్తాయి, లోపల సరిగా కాలవు. ఇలా ఇంకా మనకి ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా ఇంకా అవంతకవే మనకి ఉబ్బినట్టు అవుతాయి అన్నమాట, చిట్టి చిట్టి బన్స్. ఇలా ఎన్ని అయితే పడతాయో అన్నీ వేసేసుకొని ఇలా ఈ విధంగా బాగా పొంగుతాయి చూడండి, మనకి బాగా ఉబ్బినట్టు అవుతాయి అన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలర్ అయితే వచ్చాయి, ఇప్పుడు తీసేసుకుందాము. ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. నూనె అంతా పోయేంత వరకు పెట్టేసుకొని, అస్సలు నూనె పీల్చుకోవు. ఇలా ఇంకా మిగతా బన్స్ని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇంకా ఇవి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందాక ఎలా ఫ్రై చేసేసుకున్నామో అదే విధంగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా ఉబ్బాయో. నేను వచ్చేసి మైదా పిండితో చేశాను, మీరు కావాలి అంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు. ఇలా ఇంకా అన్నీ కూడాను రెడీ అయిపోయాయి బన్స్ అయితే. ఎంతో టేస్టీగా ఉండే పెరుగుతో బన్స్ అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది మార్నింగ్ టీలోకైనా తినొచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్లా కూడా తినొచ్చు ఈ బన్స్ వచ్చేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే పెరుగు పిండితో ఒకసారి బన్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.